ఇటీవల వందే భారత్లో దర్శల్ మిశ్రా అనే వ్యక్తి రైలు పైకప్పు నుంచి నీరు లీక్ అయిందని చూపుతూ ఓ వీడియో ఎక్స్లో పోస్ట్ చేశారు. తను నిలబడే ప్రయాణించాల్సి వచ్చిందని, టికెట్ సొమ్మును పూర్తిగా రీఫండ్ చేయాలని కోరారు. రైలు ఆలస్యం కావడం, ఏసీ పనిచేయకపోవడం, రైలును ఇతర మార్గాలకు మళ్లించడం వంటి సందర్భాల్లో ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి గాను రైల్వే శాఖ నుంచి రీఫండ్ కోరవచ్చు. ఇందుకోసం టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రెసిప్ట్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్ళి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. మై అకౌంట్ సెక్షన్లోని మై ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళాలి. అక్కడ ఫైల్ టీడీఆర్ ఆప్షన్ కనిపిస్తుంది. నిర్దేశిత సమయంలోగా టీడీఆర్ ఫైల్ చేస్తే మీకు టికెట్ సొమ్ము మొత్తం లేదా పాక్షికంగా రీఫండ్ చేస్తారు. మీరు ప్రయాణించాల్సిన రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నట్లు గుర్తిస్తే, అందులో మీరు ప్రయాణించే అవకాశం లేకపోతే మీరు రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి రీఫండ్ కావాలంటే రైలు బయలుదేరే వాస్తవ సమయానికంటే ముందే టీడీఆర్ ఫైల్ చేయాలి. ఏసీ తరగతిలో ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నారు. ప్రయాణంలో ఎక్కడ ఏసీ పనిచేయకపోతే మీరు రీఫండ్ అడగవచ్చు. మీరు గమ్యస్థానానికి చేరుకున్న 20 గంటల్లో టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రైలు రద్దు ఆలస్యానికి 5 నుంచి 7 రోజుల్లో రీఫండ్ డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇతర కారణాలకు 30 నుంచి 60 రోజుల సమయం పట్టొచ్చు.